పూరీ జగన్నాథుడి విగ్రహ తలభాగంలో జుట్టు పెరిగి రక్తం కారిందని మీకు తెలుసా? జగన్నాథ ఆలయంలో తలజ్ మహాపాత్రో అనే పూజారి జగన్నాథుడి అలంకరణ సేవలో పనిచేసేవాడు. అతను రోజు జగన్నాథుడికి ఒక పూలమాలను అర్పించి దానిని పూరీ రాజుకి ఇచ్చేవాడు. అయితే ఒకసారి రాజు రాకపోవడంతో ఆ మాలను పూజారి తన మెడలో వేసుకొని మురిసిపోతాడు. కానీ కాసేపటికి రాజు రావడంతో పూజారి భయంతో ఆ మాలను తీసి రాజుకు ఇవ్వడానికి వెళ్తాడు. అయితే రాజుకి ఆ మాలలో పూజారి జుట్టు అంటుకొని ఉండడం కనిపిస్తుంది. దాంతో రాజు కోపంతో ఆ జుట్టును చూపించి నిజం చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ పూజారి, అయ్యా, ఇది ఆ జగన్నాథుడి జుట్టే, ఆయన జుట్టు పెరుగుతుంది అని చెప్తాడు. కానీ రాజుకి పూజారి అబద్ధమాడుతున్నాడని అర్థమై రేపు ఉదయం స్వామివారి తలపై జుట్టు కనిపించకపోతే రాజ్యం నుండి వెలివేస్తాను అని అంటాడు. దాంతో ఆ పూజారి రాత్రంతా ఏడుస్తూ జగన్నాథుడిని కాపాడమని వేడుకుంటాడు. కానీ విచిత్రంగా మరుసటి రోజు రాజు వచ్చి చూసేసరికి జగన్నాథుడికి రత్నసింహాసనం తాకేటట్లుగా పొడవైన ఉంగరాల జుట్టు ఉండడం కనిపిస్తుంది. అయితే ఆ జుట్టు నకిలీయేమో అని రాజు వెంట్రుకలను తెంపడానికి ప్రయత్నించినప్పుడు జుట్టు తెగి రక్తం కారుతుంది.